సో నిన్న మనం మాట్లాడుకున్నది ఏంటంటే ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎ వ్యాలిడ్ కాంట్రాక్ట్. ఒక వ్యాలిడ్ కాంట్రాక్ట్ మనకి ఎగ్జిస్టెన్స్ లోకి రావాలి అంటే కనుక మనకి ఏ ఆస్పెక్ట్స్ మనకి కంపల్సరీగా ఉండాలంటే నిన్న మనం మాట్లాడుకున్నాం ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్. సో నిన్న నార్మల్ గా మనం మన సిలబస్ అని చెప్పేసి మన సిలబస్ చూసామమ్మా. ఆ సిలబస్ లో రాసుకున్నప్పుడు ఫార్మేషన్ ఆఫ్ ఏ కాంట్రాక్ట్ గురించి మాట్లాడుకున్నాం. ఫార్మేషన్ ఆఫ్ ఏ కాంట్రాక్ట్ లో జనరల్ ఫార్మేషన్, స్పెషల్ ఫార్మేషన్ అని చెప్పేసి రెండు ఫార్మేషన్స్ ఉంటాయని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం అమ్మా. ఆ జనరల్ ఫార్మేషన్ కి కావాల్సిన ఆస్పెక్ట్స్ అన్ని కూడా మనం ఒక్కొక్క మన యూనిట్ మన చాప్టర్ అని చెప్పేసి అని అనుకున్నాం. అవి కాకుండా మనకి కొన్ని ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయి, ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎ వ్యాలిడ్ కాంట్రాక్ట్ ఉన్నాయి అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం అమ్మా. సో అందులో ఒక్కొక్కటిగా మాట్లాడుకుంటూ మనం ఏం చేసామంటే there must be offer and acceptance. Okay, there must be offer and acceptance అని చెప్పేసి చెప్పుకున్నాం. తర్వాత మ్యూచువల్ కన్సెంట్ ఆఫ్ ది పార్టీస్ అని చెప్పేసి చెప్పుకున్నాం అమ్మా. మ్యూచువల్ కన్సెంట్ ఆఫ్ ది పార్టీస్ అంటే సేమ్ థింగ్ ఇన్ ద సేమ్ సెన్స్ ఆలోచించాలి. ఇద్దరు కూడా ఎదర్ ఆఫ్ ది పార్టీస్ అనుకున్నాం. దాన్ని కన్సెన్సస్ యాడిడమ్, లాఫుల్ టెర్మినాలజీలో మనం ఏమన్నా అంటే ఇట్స్ ఎ కన్సెన్సస్ యాడిడమ్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం అమ్మా. ఓకే, తర్వాత దేర్ మస్ట్ బి లీగల్ ఆబ్లిగేషన్ అనుకున్నాం. ఆల్ ద బిజినెస్ ట్రాన్సాక్షన్స్ లో మనకి ఆబ్లిగేషన్ ఆల్వేస్ ప్రెస్యూమ్డ్ గా ఏముంటది అంటే కనుక లీగల్ ఆబ్లిగేషన్ అనేది ప్రెస్యూమ్డ్ గా ఉంటుందని చెప్పేసి కూడా మనం మాట్లాడుకున్నాం అమ్మా. ఓకే, సో ఆబ్లిగేషన్స్ ఎన్ని రకాలు అంటే కనుక పర్సనల్ ఆబ్లిగేషన్, సోషల్ ఆబ్లిగేషన్, లైక్ లీగల్ ఆబ్లిగేషన్ అని చెప్పేసి చెప్పుకున్నాం. లీగల్ ఆబ్లిగేషన్ అనేది కంపల్సరీ ఫర్ ది వ్యాలిడ్ కాంట్రాక్ట్. ఒక వ్యాలిడ్ కాంట్రాక్ట్, వ్యాలిడ్ అంటే ఏమనుకున్నామా, ఎన్ఫోర్సబుల్ అయిన కోర్ట్ ఆఫ్ లా అంటే ఎన్ఫోర్స్ అవ్వడం. కోర్ట్ ఆఫ్ లా లో ఎన్ఫోర్స్ అవ్వాలి అంటే కనుక ఒక కాంట్రాక్ట్ వ్యాలిడ్ అవ్వాలి అంటే ఎన్ఫోర్స్ అవ్వాలి. ఎన్ఫోర్సబుల్ అయిన కోర్ట్ ఆఫ్ లా లో ఎన్ఫోర్స్ అవ్వాలి అంటే కనుక అక్కడ ఏమేమి ఆస్పెక్ట్స్ ఉండాలి అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం అమ్మా. వ్యాలిడ్ అంటే ఏంటి, ఎన్ఫోర్సబుల్ అని చెప్పేసి దాని మీనింగ్. ఓకే, సో లీగల్ ఆబ్లిగేషన్ అంటే మనం మాట్లాడుకున్నాం. తర్వాత దేర్ మస్ట్ బి ఫ్రీ కన్సెంట్ ఆఫ్ ది పార్టీస్. ఏముండాలంట, ఫ్రీ కన్సెంట్ ఆఫ్ ది పార్టీస్ అనేది ఉండాలి అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. సార్ వాట్ ఈస్ ఫ్రీ కన్సెంట్ ఆఫ్ ది పార్టీస్ అని చెప్పేసి అంటే ఫ్రీ విల్లింగ్నెస్. ఏమనుకున్నామమ్మా, ఫ్రీ విల్లింగ్నెస్ అనేది ఉండాలి అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. రైట్, చూడండి ఇక్కడ ఒకసారి చూడండి. దేర్ మస్ట్ బి ఫ్రీ కన్సెంట్ ఆఫ్ ది పార్టీస్. సపోజ్ ఒక రైట్, సపోజ్ ఏ అనే ఒక పర్సన్ ఉన్నాడమ్మా. బి అనే పర్సన్ కి ఇక్కడ తన కార్ ని 50,000 కి సేల్ చేస్తానని చెప్పేసి అగ్రిమెంట్ లోకి వచ్చాడు. ఓకే, కార్ ని 50,000 కి సేల్ చేస్తానని వీడు ఆఫర్ ఇచ్చాడు, వీడు యాక్సెప్టెన్స్ ఇచ్చాడు. ఓకే, సో ఏ అనేవాడు కార్ ని 50,000 కి సేల్ చేస్తానని చెప్పేసి అగ్రిమెంట్ లోకి వచ్చాడంటమ్మా. సో ఏ అనేవాడు ఇచ్చిన ఆఫర్ ఇచ్చాడంటమ్మా బికి 50,000 కి కార్ సేల్ చేస్తానని. ఇక్కడ సపోజ్ ఇలా కాకుండా ఏ అనేవాడు ఇక్కడ బెంచ్ కార్ ఉన్నదంటమ్మా ఏకి. ఓకే, బి అనేవాడు బెదిరించాడంట ఎవరిని, ఏని. నువ్వు ఈ కార్ ని 50,000 రూపీస్ కి, బెంచ్ కార్ ని 50,000 రూపీస్ కనుక ఇవ్వకపోతే నేను చంపేస్తాను అని చెప్పేసి థ్రెటన్ చేశాడంట. సో అలా థ్రెటన్ చేస్తే అక్కడ ఏం అప్లై చేసినట్టు అంటే దాన్ని ఏమంటారంటే కోయర్షన్ అంటారు. ఏమంటారు, కోయర్షన్. సో దాన్ని ఏమంటారంటమ్మా, కోయర్షన్ అని చెప్పేసి పిలుస్తారంటమ్మా. సో కోయర్షన్ అంటే లైక్ యూజింగ్ ఆర్ అప్లైయింగ్ ద ఫిజికల్ థ్రెటనింగ్. ఓకే, రైట్. సో ఇక్కడ లాఫుల్ టెర్మినాలజీ ఇది కోయర్షన్ అంటే. అక్కడ విల్లింగ్నెస్ ఎలా ఉన్నట్టంటే విల్లింగ్నెస్ ఫ్రీగా లేనట్టమ్మా. సో వీడు బలవంతం పెట్టడం వల్ల ఈ బి అనేవాడు చంపేస్తానని చెప్పేసి బెదిరించడం వల్ల ఏ అనేవాడు వాడు యాక్సెప్టెన్స్ ఇచ్చాడు, కానీ అదర్వైజ్ ఇక్కడ ఏ అనేవాడు యాక్సెప్టెన్స్ అనేది ఇవ్వలేదు అని చెప్పేసి అనుకుంటే
అక్కడ ఫ్రీ విల్లింగ్నెస్ అనేది లేనట్టు. అక్కడ ఏం లేనట్టమ్మా, ఫ్రీ విల్లింగ్నెస్ అనేది లేదు అని చెప్పేసి చెప్తున్నారమ్మా. ఓకే, సో ఫ్రీ విల్లింగ్నెస్ ఎక్కడైతే ఉండదో అక్కడ మనకి ఏముండదు, ఎసెన్షియల్ ఎలిమెంట్స్ టు, అంటే ఇక్కడ మనం మాట్లాడుకున్నది ఏంటంటే కనుక ఎన్ఫోర్సబిలిటీ కండిషన్స్, సెక్షన్ 10 లో చెప్పిన ఎన్ఫోర్సబిలిటీ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లై చేసినట్టు కాదు అని చెప్పేసి చెప్తున్నారమ్మా. ఓకే, సో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఎన్ఫోర్సబిలిటీ కండిషన్స్ సెక్షన్ 10 లో చెప్పిన ఆల్ కండిషన్స్ సాటిస్ఫై చేయాలమ్మా. 4 కండిషన్స్ చెప్పుకున్నాం, 4 సాటిస్ఫై చేయాలి. అందులో వన్ ఆఫ్ ది థింగ్ ఇస్ ఫ్రీ కన్సెంట్ ఆఫ్ ది పార్టీస్. ఈ ఫ్రీ కన్సెంట్ ఆఫ్ ది పార్టీస్ అనేది మనకు ఒక సపరేట్ చాప్టర్ అమ్మా. సో అందుకోసం చెప్పాను, ఇక్కడ మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం జస్ట్ అంటే ఏంటని చెప్పేసి తెలుసుకుని వదిలేస్తున్నాం. ఆ తర్వాత మనం ఏంటంటే ఆ చాప్టర్ వచ్చినప్పుడు ఇన్ డీటెయిల్ గా వాట్ ఈస్ ఫ్రీ కన్సెంట్ అనేది మాట్లాడుకుంటాం అమ్మా. ఓకే, రైట్. ఇఫ్ ద కన్సెంట్ ఆఫ్ ది పార్టీస్ ఈస్ నాట్ ఫ్రీ దెన్ నో వ్యాలిడ్ కాంట్రాక్ట్ కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ అని చెప్పేసి అంటున్నాడు. అంటే వ్యాలిడ్ కాంట్రాక్ట్ అనేది ఎగ్జిస్టెన్స్ లోకి రాదు అని చెప్పేసి చెప్తున్నాడు అమ్మా. ది కన్సెంట్ ఈస్ నాట్ ఫ్రీ వెన్ ఇట్ ఈస్ అబ్టైన్డ్ బై, ఇక్కడ వేరియస్ రీజన్స్, కోయర్షన్ అని, అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ అని, ఫ్రాడ్ అని, మిస్రిప్రజెంటేషన్ ఆఫ్ ది ఫ్యాక్ట్ అని, మ్యూచువల్ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అని, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే వేరియస్ ఆస్పెక్ట్స్. అంటే ఇక్కడ ఫ్రీ కన్సెంట్ లేకుండా ఉండడానికి ఇవి కనుక ఎగ్జిస్ట్ అయితే లైక్ కోయర్షన్ కానీ, ఇందాక మనం చెప్పుకున్న కోయర్షన్ ఫిజికల్ థ్రెట్ కానీ, అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ అంటే మెంటల్ ఇదమ్మా. ఓకే, ప్రెజర్. తర్వాత ఫ్రాడ్ కానీ, మిస్రిప్రజెంటేషన్ కానీ, మ్యూచువల్ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కానీ, ఇవన్నీ కూడా మనం ఆ చాప్టర్కి వెళ్ళిన తర్వాత డీటెయిల్ గా నేర్చుకుంటాం. అక్కడ కనుక ఇక్కడ ఫ్రీ కన్సెంట్ అంటే ఈ ఆస్పెక్ట్స్ కనుక ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నాయి అంటే కనుక అక్కడ ఫ్రీ కన్సెంట్ అనేది లేనట్టు అనమాట. సో ఇవి లేకపోతే అక్కడ ఫ్రీ కన్సెంట్ ఆఫ్ ది పార్టీస్ అనేది ఉన్నట్టు. సో అలా ఫ్రీ కన్సెంట్ ఆఫ్ ది పార్టీస్ అనేది కంపల్సరీ ఫర్ ది వ్యాలిడ్ కాంట్రాక్ట్ కమ్స్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. ఒక వ్యాలిడ్ కాంట్రాక్ట్ కమ్స్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఉండాలి అంటే కనుక ఖచ్చితంగా ఫ్రీ కన్సెంట్ ఆఫ్ ది పార్టీస్ అనేది ఉండి తీరాలి అని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట. ఓకే, రైట్. ప్లీజ్ ఎన్ష్యూర్ ఖచ్చితంగా అక్కడ సౌండ్ మ్యూట్ లో ఉందా లేదో చూసుకోండి అమ్మా, లేకపోతే అన్నెసరిగా అందరికీ డిస్టర్బెన్స్. రైట్, నెక్స్ట్ ది పార్టీస్ మస్ట్ బి కాంపిటెంట్ టు కాంట్రాక్ట్ అని చెప్పేసి అన్నారు. సో ఇప్పుడు ఏ అనేవాడు, బి అనేవాడు కార్ ని సేల్ చేయడానికి కాంట్రాక్ట్ లోకి వెళ్తున్నప్పుడు, కాంట్రాక్ట్ గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ ఏ కారు అమ్ముతాను అని చెప్పేసి అని అంటున్నాడంటమ్మా. కానీ ఏ ఎవరంటే ఈడియట్, పిచ్చోడు. ఓకే, సో తన దగ్గర, నా దగ్గర కారు ఉంది నేను అమ్ముతాను, నేను నా దగ్గర కారు ఉంది అమ్ముతాను అని చెప్పేసి ఏ అంటున్నాడు. సో ఏ ఈస్ నాట్ హ్యావింగ్ సౌండ్నెస్ ఆఫ్ మైండ్ లేదమ్మా. ఓకే, సౌండ్నెస్ ఆఫ్ మైండ్ లేకుండా వీడు ఏంటంటే వాడు కారు అమ్ముతాను అని చెప్పేసి అన్నాడు. వీడు బి అనేవాడు నిజం అనుకుని చెప్పేసి వాడు 50,000 కొనుక్కుంటాను అని చెప్పేసి ఇక్కడ వీడు ఆఫర్ ఇస్తే వీడు యాక్సెప్టెన్స్ అనేది ఇచ్చాడమ్మా. అగ్రిమెంట్ కమ్స్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. కానీ ఇక్కడ ఏమైందంటే కనుక ఏ కాంపిటెంట్ పర్సన్ టు ఎంటర్ ఇంటూ కాంట్రాక్ట్ అంటే అని చెప్పేసానంటే ఏ ఈజ్ నాట్ కాంపిటెంట్ టు ఎంటర్ ఇంటూ కాంట్రాక్ట్ అంట. ఓకే, సో ఇక్కడ కాంపిటెన్స్ ఆఫ్ ది పార్టీస్ టు ఎంటర్ ఇంటూ కాంట్రాక్ట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఓకే, రైట్. చూడండి, అంటే వ్యాలిడ్ కాంట్రాక్ట్ ఎగ్జిస్టెన్స్ లోకి రావాలంటే పార్టీస్ ఎలా ఉండాలంటే కాంపిటెంట్ గా ఉండాలి. సో ఇది కూడా మనకు ఒక చాప్టర్ అమ్మా. ఈ చాప్టర్ కి వెళ్ళిన తర్వాత హూ ఆర్ నాట్ కాంపిటెంట్ టు ఎంటర్ ఇంటూ కాంట్రాక్ట్, హూ ఆర్ కాంపిటెంట్ టు ఎంటర్ ఇంటూ కాంట్రాక్ట్ అనేది మనం చూస్తాం. చూడండి సార్, అందులో ఏం చెప్పాడు చూడండి. ఇట్ మీన్స్ దట్ ద పార్టీస్ మస్ట్ బి capable of entering into a contract. The minors, persons of unsound mind are not competent to contract. If the parties are not competent to contract, no valid contract comes into existence అని చెప్పేసి అంటున్నాడమ్మా. అంటే ఒకవేళ పార్టీస్ ఎవరైతే ఉన్నారో పార్టీ టు ద కాంట్రాక్ట్ కాంపిటెంట్ పర్సన్స్ కాకపోతే కనుక వ్యాలిడ్ కాంట్రాక్ట్ అనేది ఎగ్జిస్టెన్స్ లోకి రాదు అని చెప్పేసి మనకి చెప్తున్నారు. ఓకే, సో సార్ ఇంకా ఎవరు ఉంటారు సార్ ఇక్కడ? మైనర్స్, అన్సౌండ్ మైండెడ్ పర్సన్స్ అని అన్నారు. మన ఎగ్జాంపుల్ అన్సౌండ్ మైండెడ్ పర్సన్ గురించి మనం మాట్లాడుకున్నాం. సార్ ఇంకా ఎవరు ఉంటారు అని చెప్పేసి అంటే ఇదంతా కూడా డీటెయిల్ గా మనం పర్టికులర్ చాప్టర్ కి వెళ్ళిన తర్వాత మనం నేర్చుకుందాం. ఓకే, రైట్. నెక్స్ట్, the agreement must be supported by lawful consideration. కన్సిడరేషన్ ఎలా ఉండాలంటమ్మా?
లాఫుల్ గా ఉండాలి అని చెప్పేసి అని అంటున్నారు. అమ్మ ఇది కూడా లాఫుల్ కన్సిడరేషన్, లాఫుల్ ఆబ్జెక్ట్, లాఫుల్ కన్సిడరేషన్ అని చెప్పేసి అని ఈ రెండు కూడా సెపరేట్ గా ఒక చాప్టర్ ఉంది. ఆ చాప్టర్ లోకి వెళ్ళిన తర్వాత డీటెయిల్ గా మాట్లాడుకుందాం. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్సిడరేషన్ అనేది ఎలా ఉండాలంటే కనుక లాఫుల్ గా ఉండాలి అని చెప్పేసి అని మనం అర్థం చేసుకోవాలంటమ్మా. సార్ వాట్ ఈస్ లాఫుల్ కన్సిడరేషన్? సపోజ్ ఒక పోలీస్ వాడు ఉన్నాడమ్మా. పోలీస్ వాడు మీ ఇంట్లో దొంగతనం జరిగింది. దొంగతనం జరిగితే పోలీస్ వాడిని అప్రోచ్ అయ్యి వాడు ఏమన్నా దొంగను పట్టుకోండి సార్ అని చెప్పేసి మీరు కంప్లైంట్ ఇచ్చారమ్మా. సో ఇప్పుడు పోలీస్ వాడు ఏమడిగాడంటే మీరు ఎంత పోయిందంటే కనుక ఒక 10 లక్షలు పోయింది అని చెప్పేసి అని చెప్తే వాడు ఏమన్నాడంటే ఒక 2 లక్షలు నాకు ఇస్తే కనుక నేను దొంగను పట్టుకుని మీ 10 లక్షలకి ప్రాపర్టీ వర్త్ ని నేను రికవర్ చేసి పెడతాను అని చెప్పేసి అని అన్నాడంటమ్మా. ఓకే, సో వాడు పోలీస్ వాడు ఒక ఆఫర్ ఇచ్చాడు, మీరు యాక్సెప్టెన్స్ ఇచ్చారు. ఓకే, ఆఫర్ ఉంది, యాక్సెప్టెన్స్ ఉంది. సో ఇక్కడ ఇద్దరికి కూడా కన్సిడరేషన్ ఉంది. దొంగను పట్టి ఇవ్వడం అనేది మీ కన్సిడరేషన్, 10 లక్షలు రికవర్ చేయడం మీ కన్సిడరేషన్ అయితే అలా చేసినందుకు మీరు 2 లక్షలు ఇవ్వడం అనేది వాడికి కన్సిడరేషన్. ఆఫర్ ఉంది, యాక్సెప్టెన్స్ ఉంది అండ్ కన్సిడరేషన్ కూడా ఉంది. ఇక్కడ ఇదేమవుద్ది అగ్రిమెంట్ అవుతుంది. బట్ ఇది కోర్ట్ ఆఫ్ లాలో చెల్లుతుందా చెల్లదా అని చెప్పేసి అంటే ఈ కన్సిడరేషన్ వచ్చేసరికి ఇప్పుడు ఆ దొంగల్ని పట్టుకోవడానికి పోలీసులకి ఆల్రెడీ అసలు డ్యూటీ అమ్మా, దట్ ఈస్ డ్యూటీ టు పెర్ఫార్మ్. వాళ్ళు ఆల్రెడీ డ్యూటీ టు పెర్ఫార్మ్, గవర్నమెంట్ వాళ్ళకి శాలరీస్ పే చేస్తుంది టు పెర్ఫార్మ్ దేర్ డ్యూటీస్. ఓకే, వాళ్ళ పార్ట్ ఆఫ్ డ్యూటీలో ఇది కూడా దొంగలు పట్టుకోవడం కూడా వీళ్ళ పార్ట్ ఆఫ్ ది డ్యూటీయే. సో అలాంటప్పుడు మళ్ళీ దానికి ఆల్రెడీ చేయాల్సిన పనికి మీరేం చేస్తున్నారమ్మా, ఇక్కడ అమౌంట్ అనేది పే చేయడం అనేది ఇక్కడ ఏమంటారంటే బ్రైబ్ అనేది ఏమంటారమ్మా అన్లాఫుల్. సో కన్సిడరేషన్ అనేది ఆయన తీసుకునే 2 లక్షల కన్సిడరేషన్ అనేది ఎలా ఉందమ్మా, అన్లాఫుల్ గా ఉంది. సో కన్సిడరేషన్ అన్లాఫుల్ గా ఉంటే కనుక అక్కడ ఏముంటుందంట, కాంట్రాక్ట్ విల్ నాట్ కమ్స్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. సార్ అగ్రిమెంట్ వస్తుంది కానీ ఏం రాదంట, కాంట్రాక్ట్ అవ్వదంట. అందుకనే మనం మాట్లాడుకున్న దాంట్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చుకున్నాం, ఆల్ కాంట్రాక్ట్స్ ఆర్ అగ్రిమెంట్స్ బట్ ఆల్ అగ్రిమెంట్స్ ఆర్ నాట్ కాంట్రాక్ట్స్ అని చెప్పేసి మనం క్లియర్ గా చెప్పుకున్నాం అంటమ్మా. సో ఇక్కడ ప్రతి కాంట్రాక్ట్ అగ్రిమెంట్ అవుతుంది కానీ ప్రతి అగ్రిమెంట్ కాంట్రాక్ట్ అవ్వదు. ఎందుకంటే అగ్రిమెంట్ అయినంత మాత్రాన అది కోర్టులో ఎన్ఫోర్స్ అవ్వాలని ఉందా, లేదు. ఎందుకంటే అసెన్షియల్ ఎలిమెంట్స్ దట్ ఈస్ మనకి ఎన్ఫోర్సబిలిటీ కండిషన్ సెక్షన్ 10 లో చెప్పినవి సాటిస్ఫై చేయాలమ్మా. సో సెక్షన్ 10 లో చెప్పిన ఎన్ఫోర్సబిలిటీ కండిషన్స్ అంటే ఫ్రీ విల్లింగ్నెస్, ఎక్కడ కూడా పోలీసుడు బెదిరించలేదు, మీరు ఫ్రీగా ఓకే 2 లక్షలు ఇస్తానని ఫ్రీగా విల్లింగ్నెస్ తెలియజేశారు. ఓకే, అలాగే మీ ఇద్దరు కూడా కాంపిటెంట్ పర్సన్స్ టు ఎంటర్ కాంట్రాక్ట్. కానీ ఇక్కడ ఏం లేదంటే ది కన్సిడరేషన్ మీరు అక్కడ ఇచ్చే లంచం అనేది ద కన్సిడరేషన్ ఈజ్ అన్లాఫుల్. సో కాబట్టి లాఫుల్ కన్సిడరేషన్ ఉంటేనే అక్కడ ఏమొస్తుందంట, ఇక్కడ కాంట్రాక్ట్ విల్ కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ అని చెప్పేసి అని అంటున్నారమ్మా. రైట్, సో ఒకసారి చూడండి, ద లాఫుల్ కన్సిడరేషన్ ఇస్ దట్ which is neither fraudulent, forbidden by law or immoral nor opposite to public policy. Opposite to kadadi, opposite to public policy. Excuse me sir. Cheppumma. Sir my voice freeze అవుతుంది sir, ఏమీ వినిపించట్లేదు. So అగ్రిమెంట్ మస్ట్ బి సపోర్టెడ్ బై లాఫుల్ కన్సిడరేషన్. ఖచ్చితంగా కన్సిడరేషన్ ఎలా ఉండాలంటమ్మా, లాఫుల్ గా ఉండాలి అని చెప్పేసి అని చెప్తున్నారమ్మా. ఓకే, రైట్. సో ఇక్కడ కన్సిడరేషన్ లాఫుల్ గా ఉండడం అని చెప్పేసి అంటే ఇందాక మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్ లో ఇక్కడ పోలీస్ వాడికి మనం లంచం అనేది ఏదైతే ఆఫర్ చేసామో, సో ఆ లంచం అనేది ఇట్ ఈస్ అన్లాఫుల్. సో బ్రైబ్ అనేది అన్లాఫుల్. అలా అన్లాఫుల్ కన్సిడరేషన్ అనేది ఉంటే కనుక ఇక్కడ వ్యాలిడ్ కాంట్రాక్ట్ విల్ నాట్ బి కమ్స్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. ఓకే, సో వ్యాలిడ్ కాంట్రాక్ట్ రావాలంటే కనుక ఉండాల్సిన ఎసెన్షియల్ ఎలిమెంట్స్ లో ఏముందమ్మా, లాఫుల్ కన్సిడరేషన్. తర్వాత ఇక్కడ లాఫుల్ ఆబ్జెక్ట్ అని చెప్పేసి అంటున్నాడమ్మా. ఓకే, ఆబ్జెక్ట్ షుడ్ బి, ఆబ్జెక్ట్ ఆఫ్ ది అగ్రిమెంట్ మస్ట్ బి లాఫుల్. ది లాఫుల్ ఆబ్జెక్ట్ ఇస్ దట్ which neither fraudulent, forbidden by law, immoral or opposite to public policy అని చెప్పేసి అని అంటున్నాడు. రైట్, ఇక్కడ ఇది కూడా మనకు ఒక చాప్టర్ అమ్మా. సో ఇది కూడా మనకి ఒక చాప్టర్ అమ్మా. ఏంటంటే కనుక లాఫుల్ ఆబ్జెక్ట్, లాఫుల్ కన్సిడరేషన్ ఉండాలి. అక్కడ ఆబ్జెక్ట్ అనేది ఆబ్జెక్ట్ ఆఫ్ ది అగ్రిమెంట్ మస్ట్ బి లాఫుల్ గా ఉండాలి అని చెప్పేసి ఇక్కడ మనకి చెప్తున్నాడమ్మా. ఆబ్జెక్ట్ అనేది
లాఫుల్ గా ఉండాలి అని చెప్పేసి చెప్తున్నాడు. సో ఆబ్జెక్ట్ లాఫుల్ గా ఉండడం అంటే ఏంటి సార్? అంటే మనం దేనికోసం అయితే కనుక కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవుతున్నామో ఆ కాంట్రాక్ట్ లో మనం ఎంటర్ అవుతున్న ఆబ్జెక్ట్ అనేది ఇప్పుడు మనం కార్ ని సేల్ చేయడం గురించి మాట్లాడుకున్నాం. కార్ ని సేల్ చేయడం అనుకుంటారు అది ఏ అనేవాడు బి అనేవాడికి కార్ ని సేల్ చేయడం అంటే కనుక ఆ కార్ సేల్ చేయడం అనేది మన ఆబ్జెక్ట్ అమ్మ. ఓకే రైట్. సపోజ్ అలా కాకుండా ఇప్పుడు ఏ అనేవాడు ఇక్కడ బి అనేవాడితో అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవుతున్నాడంట. ఏమని అంటే కనుక సి ని చంపడానికి. ఓకే సి ని చంపేయమని చెప్పేసి ఏ బికి చెప్తున్నాడంట. సో ఇది కాంట్రాక్ట్ టు కిల్ అని చెప్పేసి అనుకుంటే మన ఆబ్జెక్ట్ అనేది ఎలా ఉన్నట్టంట అన్లాఫుల్ గా ఉన్నట్టంట. అన్లాఫుల్. సో అన్లాఫుల్ ఆబ్జెక్ట్ ఉంటే కనుక అక్కడ మనకి ఏమవుతుందంటే ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి వ్యాలిడ్ కాంట్రాక్ట్ విల్ నాట్ బి కమ్స్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. ఓకే అక్కడ వ్యాలిడ్ కాంట్రాక్ట్ అనేది ఎగ్జిస్టెన్స్ లోకి రాదు అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే రైట్. సో అలాగే మనం ఎన్ఫోర్సబిలిటీ కండిషన్స్ సెక్షన్ 10 లో ఎన్ఫోర్సబిలిటీ కండిషన్స్ మాట్లాడుకున్నాం. అందులో ఎన్ఫోర్సబిలిటీ కండిషన్స్ లో లాస్ట్ కండిషన్ ఏంటంటే విచ్ ఇస్ నాట్ డిక్లేర్డ్ టు బి వాయిడ్ అని చెప్పేసి అన్నారన్నమాట. ఏంటంటే కనుక ఇక్కడ మనకి కొన్ని అగ్రిమెంట్స్ ని వాయిడ్ అగ్రిమెంట్స్ అని చెప్పేసి అగ్రిమెంట్ లెవెల్లోనే వాయిడ్ అని చెప్పేసి మన యాక్ట్ డిఫైన్ చేసిందంట. సో ఇక్కడ మనకి ఏదైతే లా స్పెసిఫిక్ గా ఈ అగ్రిమెంట్స్ అనేవి వాయిడ్ అవుతాయి ఇంకా కాంట్రాక్ట్ అవ్వవు అంటే ఎన్ఫోర్స్ అవ్వని అగ్రిమెంట్స్ ని స్పెసిఫిక్ గా చెప్పారంటమ్మా. అలా చెప్పిన అగ్రిమెంట్స్ ని మనకి ఏమవుతుంది అలాంటి వాటిల్లోకి మన అగ్రిమెంట్ అనేది కవర్ అయితే కనుక అది ఖచ్చితంగా ఏమవుతుందంట ఎన్ఫోర్సిబుల్ అవ్వదు అని చెప్పేసి చెప్తున్నారమ్మా. ఓకే ఫర్ సపోజ్ చూడండి అగ్రిమెంట్ మస్ట్ నాట్ బి డిక్లేర్డ్ టు బి వాయిడ్ అని చెప్పేసి చెప్పారమ్మా. ఎగ్జాంపుల్ కి చూసుకుంటే కనుక మ్యారేజ్ బ్రోకరేజ్ కాంట్రాక్ట్స్ అని చెప్పేసి అంటాడు. లేకపోతే అగ్రిమెంట్ టు మ్యారీ. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అగ్రిమెంట్స్ ఇన్ రెస్ట్రైంట్ ఆఫ్ మ్యారేజ్ అంటాడమ్మా. ఇన్ రెస్ట్రైంట్ ఆఫ్ మ్యారేజ్. మ్యారేజ్ బ్రోకరేజ్ కాంట్రాక్ట్స్ కూడా ఈ ఇందులోకి వస్తాయి కానీ ఇది చూసిన తర్వాత దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. అగ్రిమెంట్స్ ఇన్ రెస్ట్రైంట్ ఆఫ్ మ్యారేజ్. ఎవరైనా ఒక పర్సన్ ని మీరు మ్యారేజ్ చేసుకోకుండా మీరు ఏం చేయలేరంట రెస్ట్రిక్ట్ చేయలేరంట. సపోజ్ నేను ఏ అనే వ్యక్తికి చెప్తున్నానంట ఏ అనే ఒక పర్సన్ చెప్తున్నానంట ఏమని నువ్వు మ్యారేజ్ చేసుకోకుండా ఉంటే గనక నేను ఒక 10 లక్షల రూపాయలు ఇస్తాను అని చెప్పేసి చెప్పానంట. నీ లైఫ్ లో నేను అసలు మ్యారేజ్ చేసుకోకూడదు అని చెప్పేసి నేను 10 లక్షలు ఇస్తాను అని చెప్పేసి నేను వాడితో అగ్రిమెంట్ లోకి వస్తున్నానంట. సో అగ్రిమెంట్ ఎక్కడైనా సరే ఇప్పుడు వాడు మ్యారేజ్ చేసుకోకుండా ఉండడం నాకు కన్సిడరేషన్, అక్కడ వాడికి 10 lakhs అనేది కన్సిడరేషన్ అనుకుంటే కనుక ఇక్కడ అగ్రిమెంట్ ద్వారా ఒక పర్సన్ ని మ్యారేజ్ చేసుకోకుండా రెస్ట్రిక్ట్ చేయడం అనే ఆస్పెక్ట్ ఏదైతే నువ్వు చేస్తున్నావో ఆ ఆబ్జెక్ట్ ని వీడేమంటున్నాడంటే ఇక్కడ స్పెసిఫిక్ గా వాయిడ్ అగ్రిమెంట్స్ లో చెప్పాడమ్మా. ఇలాంటి అగ్రిమెంట్స్ అనేవి వాయిడ్ అసలు వ్యాలిడ్ అవ్వవు అని చెప్పేసి స్పెసిఫిక్ గా చెప్పాడు. సో కాబట్టి అలాగే ఒక పర్సన్ ని కనుక మ్యారేజ్ చేసుకోకుండా నువ్వు రెస్ట్రిక్ట్ చేస్తున్నావు అంటే కనుక అది ఎలా రెస్ట్రిక్ట్ చేస్తున్నావంట దట్ మే బి ఏ పార్షియల్ రెస్ట్రిక్షన్ ఆర్ కంప్లీట్ రెస్ట్రిక్షన్. సార్ పార్షియల్ రెస్ట్రిక్షన్ అంటే ఏంటి అంటే ఒక పర్టికులర్ పర్సన్ ని నువ్వు మ్యారేజ్ చేసుకోకూడదు అని చెప్పేసి నేను అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవుతున్నానంట. అలా ఎంటర్ అయినా సరే అక్కడ ఏమవుతుందంట దట్ ఈస్ పార్షియల్ రెస్ట్రిక్షన్. పార్షియల్ రెస్ట్రిక్షన్ విల్ ఆల్సో బి కన్సిడర్డ్ యాజ్ వాయిడ్ అగ్రిమెంట్. దాన్ని కూడా వాయిడ్ అగ్రిమెంట్ కింద మనల్ని మనకి కన్సిడర్ చేస్తాము అని చెప్పేసి చెప్తున్నారంట. ఓకే రైట్. ద నెక్స్ట్ థింగ్ ఈస్ అగ్రిమెంట్ మస్ట్ బి సర్టైన్. ఏముండాలంటమ్మా ఎలా ఉండాలంట అగ్రిమెంట్ మస్ట్ బి సర్టైన్. అగ్రిమెంట్ సర్టైన్ గా ఉండాలంట. ఓకే సర్టైన్ అంటే ఏంటి సార్ అంటే ఇక్కడ మీనింగ్ ఆఫ్ ది వర్డ్స్ అనేవి ఎలా ఉండాలంటే క్లియర్ గా ఉండాలంట. ఎక్కడ కూడా అంబిగ్విటీ అనేది ఉండకూడదు అని చెప్పేసి చెప్తున్నాడు. ద టర్మ్స్ ఆఫ్ ది అగ్రిమెంట్ మస్ట్ బి సర్టైన్ అని చెప్పేసి అంటున్నాడు అమ్మా. ఓకే ఒకసారి చూడండి అందులో ఏముండదు. ద మీనింగ్ ఆఫ్ ది అగ్రిమెంట్ మస్ట్ బి సర్టైన్. ఇన్ అదర్ వర్డ్స్ ఎన్ అగ్రిమెంట్ హూస్ మీనింగ్ ఇస్ నాట్ సర్టైన్ ఇస్ నాట్ వ్యాలిడ్ అని చెప్పేసి అన్నాడు. సార్ నాకు అర్థం కాలేదు. ఒక ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం. ఏ అనేవాడి దగ్గర బెంజ్ కారు ఉంది అలాగే నానో కారు ఉంది. ఓకే 2 కార్లు ఉన్నాయి. ఏ అనేవాడు నా కార్ ని నేను నీకు సేల్ చేస్తాను అని చెప్పేసి చెప్పాడంట బికి.
ఇక్కడ ఏ అనేవాడు ఏ కార్ చెప్తున్నాడమ్మా, ఏ కార్ సేల్ చేస్తానని చెప్పేసి చెప్తున్నాడు, ద బెంజ్ కార్ అని చెప్తున్నాడా, నానో కార్ అని చెప్తున్నాడా? ద టర్మ్స్ ఆఫ్ ది కాంట్రాక్ట్ ఎలా ఉన్నాయంట, అన్సర్టైన్. అక్కడ టర్మ్స్ అంటే ఇక్కడ మనకు ఆబ్జెక్ట్, ఇక్కడ మనకి ఏ కార్ అమ్ముతాడు అనేది సర్టైన్ గా లేదు. సో కాబట్టి అక్కడ ఏమవుతుందంట, టర్మ్స్ ఆఫ్ ది కాంట్రాక్ట్ అనేది అన్సర్టైన్ గా ఉన్నట్టంట. ఓకే రైట్. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏ అనేవాడు తన నానో కార్ ని సేల్ చేస్తానని చెప్పేసి చెప్పాడు. ఎంత పే చేయాలని చెప్పేసి అంటే ఏ 10,000 20,000 ఎంతో కొంత ఇచ్చేసి తీసుకెళ్ళిపో అని చెప్పేసి అన్నాడంట. ఎంత ఇవ్వాలని స్పెసిఫిక్ గా చెప్పకపోతే దాన్ని సర్టైన్ గా టర్మ్స్ అనేది ఎలా లేనట్టంట, సర్టైన్ గా లేనట్టు. అలా సర్టైన్ గా లేకపోతే కనుక వ్యాలిడ్ కాంట్రాక్ట్ విల్ నాట్ కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. సో వ్యాలిడ్ కాంట్రాక్ట్ అనేది ఎగ్జిస్టెన్స్ లోకి రావాలంటే ఇవన్నీ కూడా ఆస్పెక్ట్స్ అమ్మా. తర్వాత నెక్స్ట్ వన్ ఈస్ ద పెర్ఫార్మెన్స్ మస్ట్ నాట్ బి ఇంపాసిబుల్ అని చెప్పేసి అని అంటున్నాడు. పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది కాంట్రాక్ట్ అనేది ఏమవ్వకూడదంట, ఇంపాసిబుల్ అవ్వకూడదంట. సార్ వాట్ ఈస్ ఇంపాసిబుల్? లైక్ ఇప్పుడు మీకు కొంచెం హార్డ్ గా ఉంటది, కొన్ని ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏ అనేవాడు బి అనేవాడికి చెప్తున్నాడంట, నేను చందమామని ఇక్కడ భూమి మీద తీసుకొస్తాను, గివ్ మీ 50,000 రూపీస్ అని చెప్పేసి అని అన్నాడంట. సో ఇక్కడ చందమామని భూమి మీద తీసుకురావడం అనేది ఇంపాసిబుల్. సో అలాంటి ఇంపాసిబుల్ ఆస్పెక్ట్స్ అనేవి పెర్ఫార్మెన్స్ మస్ట్ నాట్ బి ఇంపాసిబుల్ అంటే ఇక్కడ పెర్ఫార్మెన్స్ అనేది ఇంపాసిబుల్ గా ఉన్న ఆస్పెక్ట్స్ ఏమన్నా కనుక మీరు అగ్రిమెంట్ లో పెట్టుకున్నట్లయితే అక్కడ అదేమవుతుందంట, అగ్రిమెంట్ వ్యాలిడ్, అగ్రిమెంట్ ఏమవుతుందంట, కాంట్రాక్ట్ అవ్వదంట. సో అలాంటిది ఏమవుతుందంట, ఇంపాసిబుల్. అంటే ఇక్కడ ఖచ్చితంగా ఎలా ఉండాలంట, పెర్ఫార్మెన్స్ అనేది పాసిబుల్ గా ఉండాలి కానీ మస్ట్ నాట్ బి ఇంపాసిబుల్ గా ఉండకూడదు అని చెప్పేసి అని చెప్తున్నాడు. పెర్ఫార్మెన్స్ మస్ట్ బి పాసిబుల్ గా ఉండాలి, అప్పుడు మాత్రమే వ్యాలిడ్ కాంట్రాక్ట్ అనేది కమ్స్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. సో ఇవన్నీ కూడా ఇక్కడ మనం చెప్పుకున్న ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అన్ని కూడా మనకి ఏంటంటమ్మా, దీస్ ఆర్ ప్రీ రిక్విజిట్స్ ఆర్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ టు ఫార్మ్ ఏ వ్యాలిడ్ కాంట్రాక్ట్. ఓకే సో ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ వ్యాలిడ్ కాంట్రాక్ట్ అంటే ఏమేమి ఉండాలంటమ్మా, ఒక వ్యాలిడ్ కాంట్రాక్ట్ కమ్స్ ఇన్ ఎగ్జిస్టెన్స్ ఉండాలంటే ఆఫర్ ఉండాలి, దానికి యాక్సెప్టెన్స్ యాడ్ అవ్వాలి, తర్వాత మ్యూచువల్ కన్సెంట్ ఆఫ్ ది పార్టీస్ ఉండాలి, తర్వాత లీగల్ ఆబ్లిగేషన్ క్రియేట్ చేయగలగాలి, తర్వాత ఫ్రీ కన్సెంట్ ఆఫ్ ది పార్టీస్ ఉండాలి, కాంపిటెంట్ పర్సన్స్ టు పార్టీస్ ఎలా ఉండాలి, కాంపిటెంట్ టు ఎంటర్ ఇంటూ కాంట్రాక్ట్ అయి ఉండాలి, తర్వాత ఖచ్చితంగా అక్కడ లాఫుల్ కన్సిడరేషన్, సో అక్కడ లాఫుల్ కన్సిడరేషన్ అనేది ఉండాలి, తర్వాత ఆబ్జెక్ట్ అనేది లాఫుల్ గా ఉండాలి, తర్వాత అగ్రిమెంట్ అనేది ఆబ్జెక్ట్ అనేది లాఫుల్ గా ఉండాలి, తర్వాత అగ్రిమెంట్స్ మస్ట్ నాట్ బి డిక్లేర్డ్ టు బి వాయిడ్ అండ్ అగ్రిమెంట్స్ మస్ట్ బి సర్టైన్ గా ఉండాలి, అండ్ పెర్ఫార్మెన్స్ మస్ట్ నాట్ బి ఇంపాసిబుల్ గా ఉండకూడదు పెర్ఫార్మెన్స్ అనేది. ఇవన్నీ కూడా ఎసెన్షియల్ ఎలిమెంట్స్. సో ఇక్కడ అంతా కూడా జస్ట్ ఇంట్రడక్షన్ అమ్మా. దీనికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క చాప్టర్ ఉంది, ఆ చాప్టర్కి వెళ్ళిన తర్వాత ఇన్ డీటెయిల్ గా మాట్లాడుకుంటాం మనము. సో ఇదంతా కూడా జస్ట్ ఇంట్రడక్టరీ టాపిక్ లాగా, ఒక జస్ట్ బేసిక్ టాపిక్ లాగా ఈచ్ వన్ ఆఫ్ దెమ్ నుంచి ఒక్కొక్క పాయింట్ మనం తీసుకుంటున్నాము. ఓకే సో ఒక కాంట్రాక్ట్ అనేది ఎగ్జిస్టెన్స్ లోకి రావాలంటే కనుక జనరల్ గా ఉండాల్సిన ఐటమ్స్ ఏంటంటే కనుక, ఆస్పెక్ట్స్ ఏంటంటే కనుక, ఫస్ట్ కాంట్రాక్ట్ డెఫినేషన్ చూసినప్పుడు అందులో అగ్రిమెంట్ ఎన్ఫోర్సబుల్ బై లా అని అన్నాడు. అంటే ఒక అగ్రిమెంట్ ఉండాలి, అది ఎన్ఫోర్సబుల్ అవ్వాలి. అగ్రిమెంట్ రావాలంటే, అగ్రిమెంట్ ఎగ్జిస్టెన్స్ లోకి రావాలి అంటే కనుక అక్కడ అగ్రిమెంట్ అంటే ఏం ఉండాలంట, ఎవ్రీ ప్రామిస్ అండ్ సెట్ ఆఫ్ ప్రామిసెస్ ఫార్మింగ్ కన్సిడరేషన్ ఫర్ ఈచ్ అదర్ అన్నాడు. అంటే అక్కడ ప్రామిస్ ఉండాలి, కన్సిడరేషన్ ఉండాలి. ప్రామిస్ అంటే ఏంటి, an offer, a proposal when accepted becomes a promise అన్నాడు. అంటే ఖచ్చితంగా అక్కడ ఒక ప్రపోజల్ ఉండాలి, దానికి యాక్సెప్టెన్స్ ఉండాలి. సో ప్రపోజల్ అంటే ఆఫర్ ఉండాలి, యాక్సెప్టెన్స్ ఉండాలి, అప్పుడు ఏమవుతుంది, ప్రామిస్ వస్తుంది. ప్రామిస్ కి మనం ఏమనుకున్నామా, కన్సిడరేషన్ యాడ్ అయితే కనుక అగ్రిమెంట్ వస్తుంది. అగ్రిమెంట్ కి ఎన్ఫోర్సబిలిటీ కండిషన్స్ అన్నాం. ఎన్ఫోర్సబిలిటీ కండిషన్స్ ఎన్ని ఉన్నాయమ్మా, 4 కండిషన్స్ ఉన్నాయి. ఏంటంటే ఫ్రీ కన్సెంట్ ఆఫ్ ది పార్టీస్, కాంపిటెంట్ పర్సన్స్ టు ఎంటర్ ఇంటూ ఏ కాంట్రాక్ట్, లాఫుల్ ఆబ్జెక్ట్, లాఫుల్ కన్సిడరేషన్ అంటే నాట్ ఎక్స్ప్రెస్లీ డిక్లేర్డ్ టు బి వాయిడ్. సో అవి కాకుండా ఇంకేం ఉండాలంటే కనుక టర్మ్స్ ఆఫ్ ది కాంట్రాక్ట్ సర్టెన్ గా ఉండాలి, అండ్ పెర్ఫార్మెన్స్ అనేది ఖచ్చితంగా ఇంపాసిబుల్ గా ఉండకూడదు. తర్వాత లీగల్ ఆబ్లిగేషన్ ని క్రియేట్ చేయగలగాలి, అండ్ ఆల్సో ద మ్యూచువల్ కన్సెంట్ ఆఫ్ ది పార్టీస్ ఉండాలి. ఇవన్నీ కూడా ఎసెన్షియల్ ఎలిమెంట్స్ టు ఫార్మ్ ఏ వ్యాలిడ్ కాంట్రాక్ట్. వ్యాలిడ్ కాంట్రాక్ట్ అనేది ఎగ్జిస్టెన్స్ లోకి రావాలి అంటే కనుక ఇవన్నీ కూడా ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అంటమ్మా. ఓకే రైట్.
సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు బేసిక్ గా మనకి కాంట్రాక్ట్ అంటే ఏంటి అంటే వ్యాలిడ్ కాంట్రాక్ట్ అనేది ఎగ్జిస్టెన్స్ లో రావడానికి మనకి ఏమేమి ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అనేవి మనం మాట్లాడుకున్నాం. రైట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ కైండ్స్ ఆర్ క్లాసిఫికేషన్ ఆఫ్ కాంట్రాక్ట్స్. సో కాంట్రాక్ట్స్ లో క్లాసిఫికేషన్ అనేది మనం మాట్లాడుకుంటున్నాము. రైట్. కాంట్రాక్ట్స్ ని ఎలా క్లాసిఫై చేశారు అని చెప్పేసి అంటే కనుక అక్కడ చెప్పినటువంటి ఆల్ కాంట్రాక్ట్స్ మే బి బ్రాడ్లీ క్లాసిఫైడ్ ఇంటూ ద ఫాలోయింగ్ 3 మెయిన్ కేటగిరీస్ అని చెప్పేసి అంటున్నాడు. అమ్మ జస్ట్ కేటగిరీస్ మాత్రం గుర్తుపెట్టుకోండి. అకార్డింగ్ టు ఎన్ఫోర్సిబిలిటీ ఏంటంట ఎన్ఫోర్సిబిలిటీ, సెకండ్ అకార్డింగ్ టు ఫార్మేషన్ అండ్ అకార్డింగ్ టు పెర్ఫార్మెన్స్. అకార్డింగ్ టు పెర్ఫార్మెన్స్ అని చెప్పేసి అంటున్నాడు అమ్మా. ఓకే. సో ఫస్ట్ అకార్డింగ్ టు ఎన్ఫోర్సిబిలిటీని బేస్ చేసుకుని మనం కాంట్రాక్ట్లు ఎన్ని రకాలు అని చెప్పేసి చెప్పాలంటే కనుక ఇక్కడ మనం చెప్పినట్టు చూడమ్మా. క్లాసిఫికేషన్ అకార్డింగ్ టు ద ఎన్ఫోర్సిబిలిటీ ఆర్ లీగల్ వ్యాలిడిటీ ఏమని చెప్పినట్టు చూడండి. ఫస్ట్ వ్యాలిడ్ కాంట్రాక్ట్ అంటే అది కోర్ట్ ఆఫ్ లాలో ఎన్ఫోర్స్ అవుతుంది అనుకుంటే కనుక దాన్ని ఏమంటారంటమ్మా వ్యాలిడ్ కాంట్రాక్ట్ అని చెప్పేసి అంటారంట. ఓకే. చూడండి ఏమని చెప్తున్నాడు. ఏ వ్యాలిడ్ కాంట్రాక్ట్ ఈస్ దట్ విచ్ ఇస్ ఎన్ఫోర్సిబుల్ బై లా. అంటే ఎక్కడైనా కోర్ట్ ఆఫ్ లాలో అది ఎన్ఫోర్స్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటే కనుక చెల్లుబాటు అవుతుంది. ఎన్ఫోర్స్ అంటే చెల్లుబాటు అవడం. అది కోర్ట్ ఆఫ్ లాలో ఇక్కడ వ్యాలిడ్ కాంట్రాక్ట్ అంటే ఏంటంటే ఒక కోర్ట్ ఆఫ్ లాలో ఎన్ఫోర్స్ అవుతుంది అనుకుంటే కనుక ఆటోమేటిక్ అది వ్యాలిడ్ కాంట్రాక్ట్ అని చెప్పేసి అంటున్నారు అమ్మా. రైట్. సార్ మరి వాయిడ్ కాంట్రాక్ట్ అంటే ఏంటి అని చెప్పేసి అంటే వాయిడ్ కాంట్రాక్ట్ ఇస్ నాట్ ఎన్ఫోర్సిబుల్ బై లా. ఓకే. చూడండి a void contract is that which is not enforceable by law. ఇక్కడ enforceable by law అని రాశారు, ఇక్కడ not యాడ్ చేస్తుంది. which is not enforceable by law. It is not enforceable by law. It is without any legal effect. Without any legal effect. It is defined in section 2J of the Indian Contract Act. 2 small j గమనించండి. 2 clause J of the Indian Contract Act as under. ఏమని చూడండి. ఏ కాంట్రాక్ట్ విచ్ సీజెస్ టు బి ఎన్ఫోర్సిబుల్ బై లా బికమ్స్ వాయిడ్ వెన్ ఇట్ సీజెస్ టు బి ఎన్ఫోర్సిబుల్ అని చెప్పేసి అని అంటున్నాడు. జాగ్రత్తగా చూడండి. అక్కడ ఇన్వర్టెడ్ కామాల్లో చెప్పింది డెఫినేషన్ ఏం చెప్పాడు చూడండి. కాంట్రాక్ట్ విచ్ సీజెస్ టు బి ఎన్ఫోర్సిబుల్ బై లా బికమ్స్ వాయిడ్ వెన్ ఇట్ సీజెస్ టు బి ఎన్ఫోర్సిబుల్. అంటే ఒక ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. ఏ కాంట్రాక్ట్ విచ్ సీజెస్ టు బి ఎన్ఫోర్సిబుల్ బై లా బికమ్స్ వాయిడ్ when it ceases to be enforceable. అంటే అది కోర్ట్ ఆఫ్ లాలో చెల్లదు అనుకుంటే కనుక ఆటోమేటిక్ గా అది ఏమవుతుందంటే ఆ కాంట్రాక్ట్ ఎప్పుడైతే ఆ కోర్ట్ ఆఫ్ లాలో ఎన్ఫోర్స్ అవ్వదు అని చెప్పేసి తెలిసిందో ఆటోమేటిక్ గా అది ఏమైపోతుందంట వాయిడ్ కాంట్రాక్ట్ అనేది అయిపోతుందమ్మా. జాగ్రత్తగా చూడండి. ఇక్కడ వాయిడ్ కాంట్రాక్ట్ అన్నాడు. ఇట్ ఈస్ నాట్ ఏ వాయిడ్ అగ్రిమెంట్. అంటే ఫస్ట్ కాంట్రాక్ట్ అన్నాడు కాబట్టి కాంట్రాక్ట్ లో చెప్పిన కండిషన్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ చేసి కాంట్రాక్ట్ ఫామ్ అయింది. ఒరిజినల్ గా ఫామ్ అవడం కాంట్రాక్ట్ కిందే ఫామ్ అయింది. ఆ తర్వాత సర్టెన్ సబ్సిక్వెంట్ ఈవెంట్స్ వల్ల సబ్సిక్వెంట్ గా జరిగిన ఈవెంట్స్ వల్ల అదేమవుతుందంట అది నార్మల్ గా ఫస్ట్ వ్యాలిడ్ కాంట్రాక్ట్ కిందే ఫామ్ అయింది. కానీ సబ్సిక్వెంట్ ఈవెంట్స్ వల్ల అదేమైందంట సో అది వాయిడ్ అయిందంట, అన్ఎన్ఫోర్సిబుల్ అయిందంట, ఎన్ఫోర్సిబిలిటీ రాలేదంట. ఓకే. సో కాబట్టి అలాంటి కాంట్రాక్ట్స్ ని ఏమంటారంటమ్మా కాంట్రాక్ట్ ఫామ్ అయిన తర్వాత అది ఎన్ఫోర్సిబిలిటీ కనుక కోల్పోతే అప్పుడు దాన్ని ఏమంటారంటమ్మా వాయిడ్ కాంట్రాక్ట్ అని చెప్పేసి అని అంటారు. సార్ వాయిడ్ అగ్రిమెంట్ అంటే అగ్రిమెంట్ లెవెల్లోనే ఇంకా కాంట్రాక్ట్ అవ్వలేదు, అది అగ్రిమెంట్ లెవెల్లోనే అది వాయిడ్ అయిపోయింది అంటే కనుక ఎన్ఫోర్స్ అవ్వలేదు, ఎన్ఫోర్సిబిలిటీ. ఇప్పుడు ఏదైనా అగ్రిమెంట్ ఎన్ఫోర్సిబిలిటీ కండిషన్స్ 4ని సాటిస్ఫై చేయలేదు అనుకోండి, అది దట్ విల్ నాట్ టర్న్ అవుట్ టు బి, అది ఎలా అవుతుందంటే కాంట్రాక్ట్ లోకి టర్న్ అవుతుందంట, అసలు ఫార్మేషన్ జరగదంట కాంట్రాక్ట్. అలాంటి ఎక్కడైనా వాయిడ్ అని చెప్తే కనుక ఎలాంటి అగ్రిమెంట్స్ ఏమంటారంటమ్మా వాయిడ్ అగ్రిమెంట్స్ అని చెప్పేసి చెప్తారంటమ్మా. కానీ కాంట్రాక్ట్ అంటే అది ఫామ్ అవడం కాంట్రాక్ట్ కింద ఫామ్ అయింది, ఆ తర్వాత సబ్సిక్వెంట్ గా జరిగిన ఈవెంట్స్ వల్ల దాని ఎన్ఫోర్సిబిలిటీ అనేది ఏమైంది, అది కోల్పోయింది. సో ఎన్ఫోర్సిబిలిటీ కోల్పోతే కనుక ఆటోమేటిక్ ఏమవుతుందంట వాయిడ్ కాంట్రాక్ట్ అనేది అవుతుంది, కాంట్రాక్ట్ వాయిడ్ అవుతుంది. ఓకే రైట్. నెక్స్ట్ వాయిడబుల్ కాంట్రాక్ట్. ఇవన్నీ కూడా కొంచెం టర్మినాలజీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. వ్యాలిడ్ కాంట్రాక్ట్ అంటే ఏంటి, వాయిడ్ కాంట్రాక్ట్ అంటే ఏంటి, వాయిడబుల్ కాంట్రాక్ట్ అంటే ఏంటి అంటే జస్ట్ టర్మినాలజీ అడాప్ట్ అవుతూ ఉండండి. సో వ్యాలిడ్ అంటే ఎన్ఫోర్సిబుల్ బై లా,
వాయిడ్ అంటే నాట్ ఎన్ఫోర్సబుల్ బై లా. కాంట్రాక్ట్ అంటే ఒక వ్యాలిడ్ కాంట్రాక్ట్ అంటే కాంట్రాక్ట్ ఎన్ఫోర్సబుల్ బై లా. అదే వాయిడ్ కాంట్రాక్ట్ అంటే కాంట్రాక్ట్ కింద ఫామ్ అయింది. చెప్పమ్మా. రైట్. సో కాంట్రాక్ట్ అనేది ఫస్ట్ కాంట్రాక్ట్ ఫామ్ అవడం కరెక్ట్ గానే ఫామ్ అయింది, వ్యాలిడ్ ఎన్ఫోర్సబుల్ గానే ఫామ్ అయింది. కానీ తర్వాత ఎప్పుడైతే ఎన్ఫోర్సబిలిటీ అనేది లూజ్ అయిపోతుందో, అంటే సబ్సిక్వెంట్ గా జరిగిన ఈవెంట్స్ వల్ల అది గనక ఆ ఎన్ఫోర్సబిలిటీ అనేది ఫుల్ఫిల్ చేయకపోతే, ఎన్ఫోర్సబిలిటీ అనేది జరగలేదు అని చెప్పేసి అని అనుకుంటే గనక అక్కడ అది ఏమవుతుందంటే కాంట్రాక్ట్ వాయిడ్ అవుతుంది. అగ్రిమెంట్ వాయిడ్ అగ్రిమెంట్ అంటే అసలు కాంట్రాక్ట్ కింద ఫామ్ అవ్వలేదు, ఫార్మేషన్ ఆఫ్ ది కాంట్రాక్టే జరగలేదు అనుకుంటే కనుక అది వాయిడ్ అగ్రిమెంట్ అవుతుంది. అలా కాకుండా కాంట్రాక్ట్ ఫామ్ అయిన తర్వాత సబ్సిక్వెంట్ గా జరిగిన ఈవెంట్స్ వల్ల అది వాయిడ్ అయింది అని చెప్పేసి అంటే కనుక దాన్ని ఏమంటారమ్మా, వాయిడ్ కాంట్రాక్ట్ అని చెప్పేసి అని అంటారు. ఓకే రైట్. సపోజ్ ఇక్కడ ఏ అనేవాడు తన కార్ ని బికి సేల్ చేస్తాను అని చెప్పేసి అన్నాడు. లేకపోతే సపోజ్ ఈ ఏ అనేవాడు ఏం చేశాడంటే కనుక బి తీసే సినిమాలో హీరోగా యాక్ట్ చేస్తాను అని చెప్పేసి అని ఒప్పుకున్నాడు అంటమ్మా. ఓకే. సో ఏ అనేవాడు హీరోగా చేస్తాను అని చెప్పేసి అని ఒప్పుకున్నాడంట బి తీసే సినిమాలో. ఇక్కడ ఏమైంది, ఏ అనేవాడు చనిపోయాడంట. ఏ అనేవాడు ఏం చేశాడు, చనిపోయాడు. ఇప్పుడు అక్కడ ఏమైంది, నార్మల్ గా ఒరిజినల్ గా చూసుకుంటే కనుక ఏ ఆఫర్ ఇచ్చాడు, బి యాక్సెప్టెన్స్ ఇచ్చాడు. ఏ ఆఫర్ ఇచ్చాడు, బి యాక్సెప్టెన్స్ ఇచ్చాడు. ఇక్కడ మిగతా కండిషన్స్ అన్ని చూసుకుంటే కనుక కన్సిడరేషన్ ఉందా అంటే ఏ బి తరఫున యాక్ట్ చేస్తానన్నాడు, బి దానికి సంబంధించిన ఒక 50 lakhs పే చేస్తానని చెప్పేసి కూడా చెప్పాడు. అంటే ఇక్కడ కన్సిడరేషన్ కూడా ఉంది, ఆఫర్ ఉంది, యాక్సెప్టెన్స్ ఉంది, కన్సిడరేషన్ ఉంది, అంటే అగ్రిమెంట్ అవుతుంది. అగ్రిమెంట్ తర్వాత ఎన్ఫోర్సబిలిటీ కండిషన్స్ చూసుకుంటే కనుక ఎన్ఫోర్సబిలిటీ కండిషన్స్ చూస్తే కనుక ఫస్ట్ ఫ్రీ కన్సెంట్ ఆఫ్ ది పార్టీస్, ఎవరిని కూడా బెదిరించుకోలేదు, ఫ్రీ విల్లింగ్నెస్ అనేది ఉంది. తర్వాత ఏమన్నారేమో కాంపిటెంట్ పర్సన్ టు ఎంటర్ ఇంటూ కాంట్రాక్ట్. ఇది వీళ్ళలో ఎవరు మైనర్ కాదు, అలాగే అన్సౌండ్ మైండెడ్నెస్ అసలు లేదు. సో ఇద్దరు కూడా కాంపిటెంట్ పర్సన్స్ టు ఎంటర్ ఇంటూ కాంట్రాక్ట్. లాఫుల్ ఆబ్జెక్టివ్, లాఫుల్ కన్సిడరేషన్. ఎక్కడ కూడా సినిమాల్లో మనం పెర్ఫామ్ చేస్తానంటే దానికి అగ్నెస్ట్ గా డబ్బులు తీసుకోవడం అనేది ఎక్కడా కూడా అన్లాఫుల్ కాదు, ఆబ్జెక్టివ్ అన్లాఫుల్ కాదు, కన్సిడరేషన్ అనేది అన్లాఫుల్ కాదు. సో కాబట్టి తర్వాత ఎక్కడా కూడా ఎక్స్ప్రెస్ గా వాయిడ్ అగ్రిమెంట్ అని చెప్పేసి ఎక్కడ చెప్పలేదంట. సో కాబట్టి ఇది ఒక వ్యాలిడ్ కాంట్రాక్ట్ కమ్స్ ఇంటూ ఎగ్జిస్టెన్స్, కాంట్రాక్ట్ ఎగ్జిస్టెన్స్ లోకి వచ్చింది. కానీ తర్వాత ఏమైంది, సబ్సిక్వెంట్ గా ఏ చనిపోయాడు. సబ్సిక్వెంట్ గా ఏ చనిపోవడం వల్ల ఇక్కడ ఏం జరుగుతుందంటే ఏ చనిపోవడం వల్ల కాంట్రాక్ట్ అనేది ఇక ఎన్ఫోర్స్ అవ్వదు. ఓకే. సో ఖచ్చితంగా వీడే పెర్ఫామ్ చేయాల్సిన కాంట్రాక్ట్ అమ్మేది. సో ఖచ్చితంగా వీడే పెర్ఫామ్ చేయాల్సిన కాంట్రాక్ట్ కాబట్టి వీడు చనిపోవడం వల్ల సబ్సిక్వెంట్ గా జరిగిన ఈవెంట్ వల్ల కాంట్రాక్ట్ అనేది ఎన్ఫోర్సిబిలిటీ కోల్పోయింది. సో కాబట్టి ఇది ఏమవుతుంది, వాయిడ్ కాంట్రాక్ట్ అవుతుంది, బట్ నాట్ వాయిడ్ అగ్రిమెంట్. ఎందుకంటే ఇక్కడ కాంట్రాక్ట్ అనేది ఫామ్ అయింది, బట్ అగ్రిమెంట్ అంటే ఇక్కడ వాయిడ్ అగ్రిమెంట్ అంటే అసలు కాంట్రాక్ట్ ఎగ్జిస్టెన్స్ లోకి రాదమ్మా. కాబట్టి ఇదేమవుతుంది, వాయిడ్ కాంట్రాక్ట్. నెక్స్ట్ వాయిడబుల్ కాంట్రాక్ట్. సార్ వాయిడబుల్ అంటే ఏంటి అంటే గనక ఇక్కడ మనం చూసుకుంటే ఇది నార్మల్ గా కోయర్షన్ అంటే ఫ్రీ కన్సెంట్ అనేది ఎక్కడైతే ఉండదో అలాంటి చోట ఎక్కువగా వాయిడబుల్ కాంట్రాక్ట్ అనేది వస్తుందన్నమాట. ఓకే రైట్. ఇదేంటంటే అట్ ది ఆప్షన్ ఆఫ్ ది అదర్ పార్టీ. ఇక్కడ సపోజ్ ఏ అనేవాడు బి అనేవాడికి కార్ ని సేల్ చేస్తున్నాడు. ఎక్కడ బలవంతంగా బి అనేవాడు బికి చాలా బలవంతంగా ఏం చేశాడు, ఏను ఒప్పించాడు. నీ బెంజ్ కార్ ని నువ్వు నాకు 50,000కి ఇవ్వాలి, లేకపోతే చంపేస్తాను అని చెప్పేసి బి బెదిరించడం వల్ల ఏ అనేవాడు ఏం చేశాడంట, అగ్రిమెంట్ లోకి వచ్చి ఇక్కడ ఏం చేశాడు, ఇక్కడ యాక్సెప్టెన్స్ అనేది ఇచ్చాడంటమ్మా. ఓకే. నార్మల్ గా ఒకవేళ ఇలా బెదిరించడం లేకపోతే అక్కడ యాక్సెప్టెన్స్ అనేది ఉంటుందా సార్ అంటే ఉండదంట. సో ఏ అనేవాడిని బెదిరించకపోతే కనుక ఏ అనేవాడు తన యాక్సెప్టెన్స్ ని బికి ఇచ్చేవాడే కాదంట. ఓకే. సో అలాంటి కేసెస్ లో మనకి ఏమొస్తుందంటే అట్ ది ఆప్షన్ ఆఫ్ ది అగ్రీవ్డ్ పార్టీ. అంటే ఇప్పుడు కావాలనుకుంటే ఏం చేయొచ్చమ్మా, ఏకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఏం చేయొచ్చు, బి అనేవాడు నన్ను బెదిరించి యాక్సెప్టెన్స్ అనేది తీసుకున్నాడు అని చెప్పేసి ఏం చేయొచ్చు, కోర్ట్ ఆఫ్ లాకి వెళ్ళొచ్చు. ఎక్కడికి వెళ్ళొచ్చు, కోర్టుకి వెళ్ళొచ్చు అంట. అంటే పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ చేసి
కోర్టుకే వెళ్ళొచ్చంట. నాకన్నా నీ కాంట్రాక్ట్ నుంచి బయటకు తీసుకురండి అని చెప్పేసి, కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ నుంచి నన్ను బయటకు తీసుకురండి అని చెప్పేసని. అమ్మా ఇక్కడ వన్స్ కాంట్రాక్ట్ అంటూ ఫామ్ అయిందంటే కనుక రైట్స్ అండ్ ఆబ్లిగేషన్స్ క్రియేట్ అయిపోతాయి. సో వన్స్ ఇక్కడ కాంట్రాక్ట్ అనేది ఎగ్జిస్టెన్స్ లోకి వస్తే కనుక ఇది నార్మల్ గా ఇక్కడ బెదిరించడం అనే కేసు పక్కన పెట్టేస్తే తీసేస్తే అసలు లేదు అనుకుంటే కనుక ఇక్కడ వన్స్ కాంట్రాక్ట్ అనేది ఎగ్జిస్టెన్స్ లోకి వచ్చేస్తే కనుక ఇక్కడ ఏకి ఏం రైట్ వస్తుందంటమ్మా, రైట్ టు రిసీవ్ 50,000 అండ్ ఆబ్లిగేషన్ టు సప్లై, ఆబ్లిగేషన్ టు గివ్ బెంచ్ కార్. అలాగే బి కి ఆబ్లిగేషన్ ఏమొస్తుంది, ఆబ్లిగేషన్ టు గివ్ 50,000 అండ్ రైట్ టు రిసీవ్ బెంచ్ కార్. సో ఇక్కడ వీడికి రైట్స్ అండ్ ఆబ్లిగేషన్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఇక్కడ బి అనేవాడు బెదిరించడం వల్ల మాత్రమే ఏ అనేవాడు యాక్సెప్ట్ చేశాడు. అలాంటప్పుడు అట్ ది ఆప్షన్ ఆఫ్ ది అగ్రీవ్డ్ పార్టీ ఏం చేయొచ్చంట, ఇక్కడ అగ్రీ అయిన పార్టీ ఎవరు, ఏ. సో అట్ ది ఆప్షన్ ఆఫ్ ది అగ్రీవ్డ్ పార్టీ ఏం జరగచ్చు అని చెప్పేసానంటే ఎయిదర్ కోర్ట్ ఆఫ్ లాకి వెళ్ళొచ్చు, లేదా వీడి పాపను వాడే పోతాడని చెప్పేసి వదిలేయచ్చు. ఓకే, సో కోర్టుకి వెళ్ళాడు అని చెప్పేసానంటే కనుక అక్కడ ఏం చేద్దాం అనుకుంటున్నాడమ్మా, ఇక్కడ కాంట్రాక్ట్ ని వాయిడ్ చేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నట్టు. లేదు వదిలేద్దాం అని చెప్పేసి అనుకున్నాడు అనుకోమ్మా, అక్కడ ఏం చేస్తున్నట్టు కాంట్రాక్ట్ ని వ్యాలిడ్ చేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నట్టు అంట. సో అక్కడ కోర్టుకి వెళ్తే కనుక వాయిడ్ చేసినట్టు, లేకపోతే వ్యాలిడ్ చేయొచ్చు. అది ఆప్షన్ అనేది ఎవరి దగ్గర ఉంటదంట, ఎవరైతే బలవంతంగా యాక్సెప్టెన్స్ అనేది ఇచ్చారో వాళ్ళ దగ్గర ఆప్షన్ అనేది ఉంటదంట. అలాంటి ఆప్షన్ కనుక ఉన్నట్లయితే ఆ టైప్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ ఏ కాంట్రాక్ట్ ని ఏమంటారంటమ్మా, వాయిడబుల్ కాంట్రాక్ట్ అని చెప్పేసి చెప్తారు అని చెప్పేసి చెప్తాడమ్మా. ఏ వాయిడబుల్ కాంట్రాక్ట్ ఈస్ దట్ విచ్ కెన్ బి రిసైన్డ్ అంటే cancelled, put to an end to or terminated at the option of one of the parties to the contract. So దీన్ని డిఫైన్ చేశారంటే సెక్షన్ 2I లో ఆఫ్ ది ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ యాజ్ అండర్ 1 అని పడింది అది అయ్యి. ఓకే రైట్. సో అక్కడ ఏమని డిఫైన్ చేశారు చూడండి, an agreement which is enforceable by law at the option of one or more of the parties thereon but not at the option of the other or others is a voidable contract. అంటే ఆ కాంట్రాక్ట్ ఎన్ఫోర్సబుల్ అవ్వాలా లేదా అని చెప్పేసి ఎవరి మీద డిపెండ్ అయి ఉంటుందంటే ఆ పార్టీ టు ద కాంట్రాక్ట్. వన్ ఆఫ్ ది ఆప్షన్ ఎవరికైతే ఉందో అంటే యాక్సెప్టెన్స్ అనేది ఎవడైతే బలవంతంగా ఇచ్చాడో వాడికి ఆప్షన్ అనేది ఉంటదంట. వాడు ఏం చేసుకోవచ్చు, ఏదో కాంట్రాక్ట్ ని వ్యాలిడ్ చేయొచ్చు లేదా వాయిడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారమ్మా. సో అలాంటి ఆప్షన్ కనుక ఉన్నట్లయితే అట్ ది ఆప్షన్ ఆఫ్ ది అగ్రీవ్డ్ పార్టీ ఉన్నట్లయితే అక్కడ దాన్ని ఏమంటారంటమ్మా, వాయిడబుల్ కాంట్రాక్ట్ అని చెప్పేసి అంటారంట. కాంట్రాక్ట్ ని ఏమంటారంటమ్మా, వాయిడబుల్ అని చెప్పేసి చెప్తారంట. ఓకే రైట్. నెక్స్ట్ అన్ఎన్ఫోర్సబుల్ కాంట్రాక్ట్. ఓకే, అన్ఎన్ఫోర్సబుల్ కాంట్రాక్ట్ అంటే కాంట్రాక్ట్ ఎన్ఫోర్స్ అవ్వదు అని చెప్పేసి. సో నార్మల్ గా అక్కడ ఆఫర్ ఉంటది, యాక్సెప్టెన్స్ ఉంటది, తర్వాత కన్సిడరేషన్ ఉంటది, ఎన్ఫోర్సబిలిటీ కండిషన్స్ అన్ని సాటిస్ఫై చేస్తుంటాం. కానీ కొన్ని టెక్నికల్ డిఫెక్ట్స్ వల్ల అదేమవుతుందంట, ఎన్ఫోర్స్ అవ్వదంట. సపోజ్ ఇప్పుడు నేను మీకు ఒక ల్యాండ్ అనేది అమ్ముతాను అని చెప్పేసి అన్నాను అనుకో, ల్యాండ్ అనేది నేను మీకు అమ్ముతాను అని చెప్పేసి అన్నప్పుడు ఇక్కడ మనం ఓరల్ గా మాట్లాడుకున్నాం. ఓకే, నేను కన్సిడరేషన్ పే చేశాను, మీరు ల్యాండ్ డాక్యుమెంట్ నా చేతికి ఇచ్చేసారు. ఓకే, కానీ ఇక్కడ ఆఫర్ ఉంది, నేను ల్యాండ్ ని పర్టికులర్ గా ఒక 200 గజాల ల్యాండ్ ని 20 లక్షలు పెట్టి కొనుక్కుంటానని మీతో అగ్రిమెంట్ లోకి వచ్చాను, నేను ఆఫర్ ఇచ్చాను. నేను సార్ మీ దగ్గర ఉన్న 200 స్క్వేర్ యార్డ్స్ ఆఫ్ ల్యాండ్ ని నేను 20 lakhs కొనుక్కుంటానని చెప్పాను, మీకు ఒక ఆఫర్ ఇచ్చాను. సో 20 lakhs బెస్ట్ ప్రైస్ అని మీరు అనుకున్నప్పుడు మీరు నాకు ఏమిస్తారమ్మా, యాక్సెప్టెన్స్ ఇస్తారు. ఇక్కడ కన్సిడరేషన్ ఉందా అంటే ఎస్, కన్సిడరేషన్ ఫర్ ఈచ్ అదర్ ఉందా లేదా అంటే నాకు ల్యాండ్ కన్సిడరేషన్, మీకు 20 lakhs అనేది కన్సిడరేషన్. సో ఇక్కడ కన్సిడరేషన్ కూడా ఉంది, ఆఫర్ ఉంది, యాక్సెప్టెన్స్ ఉంది, కన్సిడరేషన్ ఉంటే కనుక మనకి ఏమొస్తుంది, అగ్రిమెంట్ విల్ కమ్ ఇంటూ ఎగ్జిస్టెన్స్. తర్వాత ఎన్ఫోర్సబిలిటీ కండిషన్స్ చూసుకుంటే ఫ్రీ కన్సెంట్ ఆఫ్ ది పార్టీస్, ఇద్దరం కూడా ఫ్రీ విల్లింగ్నెస్ తోనే తీసుకున్నాం. ఓకే, నువ్వు 20 లక్షలకు ఓకే అన్నావు, నేను 20 లక్షలకు కొనుక్కోవడానికి ఓకే అని చెప్పేసి చెప్పాను. ఇద్దరం కూడా ఎక్కడ కూడా ఫోర్స్ అనేది లేదు. ఓకే, ఫ్రీ కన్సెంట్ ఆఫ్ ది పార్టీస్. తర్వాత కాంపిటెంట్ పర్సన్స్ టు ఎంటర్ ఇంటూ కాంట్రాక్ట్. సో మీరు ఇడియట్ కాదు, నేను ఇడియట్ కాదు, మీరు మైనర్ కాదు, నేను మైనర్ కాదు అనుకోండి, ఇద్దరు మేజర్స్ అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, సో కాంపిటెంట్ పర్సన్ కాంపిటెంట్ ఎంటర్ ఇంటూ కాంట్రాక్ట్, ఇద్దరు కూడా పర్సన్స్ ఎంటర్ ఇంటూ కాంట్రాక్ట్, కాంపిటెంట్ పర్సన్స్ ఎంటర్ ఇంటూ కాంట్రాక్ట్. ఎక్కడ కూడా లాఫుల్ ఆబ్జెక్ట్ అంటున్నాడు. ఆబ్జెక్ట్ అంటే మనం ల్యాండ్ అమ్మడం ఎక్కడ కూడా అన్లాఫుల్ ఆబ్జెక్ట్ అని ఎవరు చెప్పట్లేదమ్మా. ఓకే రైట్. తర్వాత
అక్కడ కన్సిడరేషన్ అన్లాఫుల్ అంటే ఎక్కడ కూడా కన్సిడరేషన్ అన్లాఫుల్ అని ఎవరు చెప్పట్లేదు. ఎందుకంటే ల్యాండ్ అమ్ముకుంటున్నాను నేను, నా ల్యాండ్ నేను అమ్ముకోవడం అక్కడ కూడా కన్సిడరేషన్ అన్లాఫుల్ కాదు, ఆబ్జెక్ట్ అన్లాఫుల్ కాదు. ఓకే, అండ్ అక్కడ కూడా ల్యాండ్ అమ్ముకోకుండా సో ల్యాండ్ సేల్ చేసే అగ్రిమెంట్స్ ని ఎక్కడ కూడా వాయిడ్ అగ్రిమెంట్స్ కింద ఎక్కడ కూడా డిస్క్రైబ్ చేయలేదంట. ఓకే రైట్. సో ఈ ఆల్ ఆస్పెక్ట్స్, ఈ అన్ని ఆస్పెక్ట్స్ ఉన్నా సరే అంటే ఎసెన్షియల్ ఎలిమెంట్ అంటే టర్మ్స్ ఆఫ్ ది కాంట్రాక్ట్ సర్టెన్ గా ఉన్నాయి, ఇది ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్ కాబట్టి లీగల్ ఆబ్లిగేషన్ క్రియేట్ అవుతుంది. ఇలా మనం మాట్లాడుకున్న వ్యాలిడ్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ వ్యాలిడ్ కాంట్రాక్ట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సాటిస్ఫై చేసిన తర్వాత కూడా కొన్ని టెక్నికల్ డిఫెక్ట్స్ వల్ల ఇది వ్యాలిడ్ అవ్వదంట సార్, ఎన్ఫోర్సిబుల్ అవ్వదంట సార్. అలాంటి ఏముంటాయి సార్, ఇప్పుడు ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ యాక్ట్ అని చెప్పేసి ఒక యాక్ట్ ఉందమ్మా. ఆ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ యాక్ట్ లో మూవబుల్ కాదు ఇమ్మూవబుల్ ప్రాపర్టీ యాక్ట్ లో మనకి చెప్పిన కండిషన్ ఏంటంటే కనుక ఖచ్చితంగా ఇలాంటి ల్యాండ్ ట్రాన్సాక్షన్, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ట్రాన్సాక్షన్స్ ఎలా ఉండాలంటే రిటర్న్ గా ఉండాలి అండ్ రిజిస్టర్డ్ అయ్యి ఉండాలంట. అప్పుడు మాత్రమే ఏమవుతుందంట, దట్ ఈస్ ఎన్ఫోర్సిబుల్ ఇన్ ఏ కోర్ట్ ఆఫ్ లా. కోర్ట్ ఆఫ్ లా లో ఎన్ఫోర్స్ అవుతుంది, లేకపోతే ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ఎన్ఫోర్సిబుల్. దాన్ని ఏమంటారంటే అన్ఎన్ఫోర్సిబుల్ కాంట్రాక్ట్ కింద అక్కడ అది మిగిలిపోతుంది అని చెప్పేసి చెప్తున్నారమ్మా. సో అలా అన్ఎన్ఫోర్సిబుల్ కాంట్రాక్ట్ కింద మిగిలిపోతుంటే అంటే అది కూడా వన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ కాంట్రాక్ట్. సో ఇక్కడ ఇది వ్యాలిడ్ కాంట్రాక్టే, బట్ డ్యూ టు సమ్ టెక్నికల్ డిఫెక్ట్స్ ఏమవుతుందంట, అన్ఎన్ఫోర్సిబుల్ అవుతుందంట. చూడమ్మా, an unenforceable contract is that which cannot be enforced in a court of law because of some technical defects. Some technical defects అంటే లైక్ ఎగ్జాంపుల్ కింద మనం మాట్లాడుకున్న ఎగ్జాంపుల్ లో అక్కడ ఆఫర్, యాక్సెప్టెన్స్, కండిషన్స్, ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అన్ని ఉన్నాయి, కానీ లేనిది ఏంటంటే కనుక వాట్ ఈస్ ద టెక్నికల్ డిఫెక్ట్ ఈజ్ మనం ఓవరాల్ గా మనం మాట్లాడుకున్నాము, రిటర్న్ గా లేదు, ఎలా లేదు అండ్ రిజిస్టర్డ్ అయి లేదు. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఏమవుతుందంట, ఇక్కడ అన్ఎన్ఫోర్సిబుల్ కాంట్రాక్ట్, ఇది ఎన్ఫోర్స్ అయ్యే కాంట్రాక్ట్ ఎన్ఫోర్స్ అయ్యే ఇది లేదు అని చెప్పేసి అంటున్నాడు. అన్ఎన్ఫోర్సిబుల్ కాంట్రాక్ట్ అని చెప్పేసి చెప్తున్నాడు. సో టోటల్ గా ఇవి టైప్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్ లో మనకి ఏంటంటే బేస్డ్ ఆన్ ఎన్ఫోర్సిబిలిటీని బేస్ చేసుకుని కనుక మన కాంట్రాక్ట్స్ కనుక డివైడ్ చేసినట్లయితే ఏ కాంట్రాక్ట్స్ కింద డివైడ్ చేయొచ్చు అంటమ్మా, వ్యాలిడ్ కాంట్రాక్ట్, వాయిడ్ కాంట్రాక్ట్, వాయిడబుల్ కాంట్రాక్ట్ అండ్ అన్ఎన్ఫోర్సిబుల్ కాంట్రాక్ట్, ఇలా మనం డివైడ్ చేయొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు అమ్మా. ఓకే రైట్. ఇంకా 2 టైప్స్ ఆఫ్ బైఫర్కేషన్ ఉంది. కైండ్స్ ఆఫ్ కాంట్రాక్ట్ లో ఎన్ఫోర్సిబిలిటీని బేస్ చేసుకుని మీరు కాంట్రాక్ట్స్ నేర్చుకున్నారు. తర్వాత ఇంకా ఫార్మేషన్, పెర్ఫార్మెన్స్, ఈ రెండింటిని బేస్ చేసుకుని మనం క్లాసిఫికేషన్ ఆఫ్ కాంట్రాక్ట్స్ ని చేయడం నెక్స్ట్ క్లాస్ లో మనం నేర్చుకుందాం అమ్మా. రైట్.